హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్కి ఇంకా 4 months టైం ఉంది. గుడ్ 4 months టు గో. కానీ ఇప్పటి నుంచే ఐపీఎల్ సంబంధించి చాలా చాలా షాకింగ్ న్యూస్ వస్తున్నాయి. కొన్నిటికి ఎలాంటి లాజిక్ కూడా కనబడట్లేదు. బట్ న్యూస్ అయితే రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వీటిలో నిజానిజాలు ఎంతో నాకు కూడా తెలియదు. ఊహాగానాలా లేకపోతే దీని వెనకాల కొంతైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒక్కటి మాత్రం నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదో ఇవి గాలి వార్తలు అయితే కాదు, ప్రయత్నాలు అయితే జరుగుంటాయి. ఎందుకంటే గతంలో కూడా మనకి ఇలాంటి వార్తలు వచ్చాయి కదా. ఇటీవల కాలంలో ఇండియన్ క్రికెట్లో ఏమవుతుందంటే, అది బీసీసీఐ తరఫు నుంచి కానివ్వండి, ఫ్రాంచైజీస్ తరఫు నుంచి కానివ్వండి, వాళ్ళు దే ఆర్ గివింగ్ అవుట్ సెలెక్టివ్ లీక్స్. కొన్ని లీక్స్ ముందే వదులుతున్నారు జనాల మీద. ఆ లీక్స్ నిజమా అబద్ధమా అని చెప్పి మనం పూర్తిగా ఎమోషనల్ అవ్వకుండా, ఫ్యాన్స్ కానీ జనరల్ క్రికెట్ లవింగ్ పబ్లిక్ కానీ దాని గురించి ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడే తర్వాత కొన్నాళ్ళకి అవి నిజమే అనేది తెలుస్తుంది. దానివల్ల ఏంటి, షాక్ ఇంపాక్ట్ తగ్గుతుంది, రియాక్షన్ అనేది పెద్దగా రావట్లేదు. అప్పటికి రియాక్షన్ చల్లబడిపోతుంది. సో పబ్లిక్ మెమరీ షార్ట్ అంటే అట్లా ఆ రకమైన ఒక ప్రయత్నం జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. సో దీంట్లో అన్ని కాకపోయినా కొన్నిట్లో నిజం ఉంది అని అనిపిస్తుంది. పర్టికులర్లీ రిషబ్ పంత్ మూవింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్, ఇది కదా పెద్ద సెన్సేషనల్ ఐటమ్. రిషబ్ పంత్ ఎందుకు మూవ్ అవ్వాలి చెన్నైకి? ఈ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సీజన్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా పర్ఫామ్ చేయకపోయి ఉండొచ్చు, బట్ అది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగుంది, కీపింగ్ బాగుంది. బట్ టీమ్ ఎప్పటిలాగే వాళ్ళకి రిజల్ట్స్ బాగలేవు. సో వాళ్ళు మొత్తం రిఫ్రెష్ బటన్ నొక్కదలిచారు, మొత్తం టీంని వాళ్ళ సిస్టమ్ని ఫార్మాట్ చేయదలుచుకున్నారు. ఎందుకంటే 7 ఏళ్ళే అనుకుంటా, 7 ఏళ్ళు ఉన్న రిషబ్ పంత్ రికీ పాంటింగ్ వాళ్ళ కోచ్ని. రికీ పాంటింగ్ నా దృష్టిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కోచెస్, దాంట్లో సందేహం లేదు. అతని స్ట్రాటజీ పరంగా కానీ, అతని ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడంలో ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కెప్టెన్గా కానీ కోచ్గా కానీ అతని ఇన్సైట్స్ కానీ అతని ఒపీనియన్స్ కానీ చాలా గొప్పగా ఉంటాయి. మరి రికీ పాంటింగ్ని కూడా వదిలేసుకున్నారు వాళ్ళు. రికీ పాంటింగ్ని వదులుకున్నప్పుడు రిషబ్ పంత్ కూడా వదులుకోవడం ఆశ్చర్యం లేదు. సో వాళ్ళు మొత్తం మీద టీంని అంతా కొత్తగా తయారు చేసుకుందామని ఒక ప్లాన్ ఏమైనా ఉందేమో. అందుకని మేబీ దే వాంట్ టు హ్యావ్ ఎ న్యూ క్యాప్టెన్, మేబీ సంబడి లైక్ రోహిత్ శర్మ, వీ డోంట్ నో, సక్సెస్ఫుల్ క్యాప్టెన్ లైక్ రోహిత్ శర్మ. సో రిషబ్ పంత్ చెన్నైకి రావడానికి వస్తాడన్నట్టుగా మనకు వార్తలు వస్తాయి. మరి రుతురాజ్ ఆల్రెడీ క్యాప్టెన్ చేశారు కదా, ఎయిర్ అపరెంట్. ధోనికి వారసుడిగా అతన్ని ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశారు. మరి రిషబ్ పంత్ రావడం ఏంటి అని అనొచ్చు, కానీ అది పాసిబుల్గానే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ధోనికి ఉండే ఇమేజ్లో కొంత పర్సంటేజ్, ఒక 20%, 30% అయినా రిషబ్ పంత్కు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిమిలర్ స్కిల్ సెట్, కీపర్, బ్యాట్స్మెన్, బిగ్ హిటర్. సో రిషబ్ పంత్ ధోని స్థానాన్ని కొంతవరకు భర్తీ చేయగలడు అని వాళ్ళు ఏమైనా భావిస్తుండొచ్చు బహుశా. సో రిషబ్ పంత్ సిఎస్కేకి వెళ్ళడం అంటే గతంలో కూడా వినిపించింది మనకి మాట. అండ్ ది రిలేషన్, స్పెషల్ రిలేషన్ దట్ ఈ షేర్స్ విత్ ధోని. ధోని ఎప్పుడు తన గురువుగా భావిస్తాడు. సో ధోని మెంటార్షిప్, రిషబ్ పంత్ క్యాప్టెన్సీ పర్ఫెక్ట్ బ్లెండ్గా ఉండే అవకాశం ఉంది. రుతురాజ్కి మళ్ళీ ఇక్కడ కూడా అన్యాయమేనా అని అతని ఫ్యాన్స్ అనొచ్చు, సిఎస్కే ఫ్యాన్స్ కూడా. బట్ రుతురాజ్ వాళ్ళకి కీ ప్లేయర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కీ ప్లేయర్, క్యాప్టెన్గా ఉన్నాడా లేదా అని వేరే విషయం. బట్ రుతురాజ్ విల్ కంటిన్యూ, బట్ రిషబ్ పంత్ మే టేక్ ఓవర్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ సిఎస్కే అనేది మనకి వస్తున్న వార్త. అది పాసిబిలిటీ ఉంది. పూర్తిగా దాన్ని రూల్ అవుట్ చేయలేం, పూర్తిగా రూల్ అవుట్ చేసే అవకాశాలు లేవని అనుకుంటున్నాను. సో ఇది జరగచ్చు, దట్ మైట్ హ్యాపెన్. బట్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టెడ్గా లేడు టు లీవ్ రిషబ్ పంత్ అని వార్త. సౌరవ్ గంగూలీ ఇప్పుడు రికీ పాంటింగ్ వెళ్ళిపోయిన తర్వాత సౌరవ్ గంగూలీ పూర్తిగా ఆ కోచ్ రోల్ కానీ, మెంటర్గా ఉన్నాడు, కోచ్ అవుతాడో లేకపోతే మొత్తం మీద అతని మాట నెగ్గుతుంది ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్లో. మరి రిషబ్ పంత్ని వాళ్ళు రిటైన్ చేస్తారా లేదా అనేది చూడాలి. రిషబ్ పంత్కి వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉన్నట్టుగా
మనకి మేనేజ్మెంట్ ఏ వార్తలు వెళ్ళలేవు. అక్కడ మేనేజ్మెంట్ కూడా అది జాయింట్ ఓనర్షిప్, జేఎస్డబ్ల్యూ అండ్ మన జిఎంఆర్ గ్రూప్, మన తెలుగు వాళ్ళైన జిఎంఆర్ గ్రూప్ కలిసి వాళ్ళు ఓనర్షిప్ ఉంది అక్కడ. సో మేనేజ్మెంట్తో రిషబ్ పంత్కి ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకైతే నమ్మకం లేదు. రిషబ్ పంత్ లాంటి ఒక యంగ్ క్రికెటర్ని ఎవరు వదులుకోరు. యంగ్ ఇండియన్ క్రికెటర్, అప్కమింగ్ ప్లేయర్, అతన్ని ఎవరు వదులుకుంటారని అనుకోను నేను. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్సైడ్. సో ఈ వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. నాకు 2-3 రోజుల నుంచి అందరూ షేర్ చేస్తున్నారు, అడుగుతున్నారు. దైనిక్ జాగరణలో వచ్చింది, దాంట్లో వచ్చిందని చెప్తున్నారు. కానీ ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైం. ఎందుకంటే ఎవరైనా డినై చేస్తారేమో, ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు కానీ ఎవరైనా డినై చేస్తారు, లేదు ఇది కరెక్ట్ కాదు, తప్పుడు సమాచారం అని అంటారేమో చూశాను. కానీ రాలేదు. కాబట్టి నాకు కొంత దీంట్లో నిజం ఉందేమో అనిపిస్తుంది. నోబడీ హ్యాస్ సో ఫార్ డినైడ్ ఇట్ అని దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇంకోటి, నెక్స్ట్ కమ్స్ కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ నుంచి వెళ్ళిపోవడంలో అర్థం ఉంది. ఎందుకంటే ది వే హీ హాజ్ బీన్ ట్రీటెడ్ బై సంజీవ్ గోయంకా, అందరి ముందు అతని మీద నోరు పారేసుకోవడం, అంత ఇండియన్ క్రికెటర్, రిప్యూటెడ్ క్రికెటర్ మీద దుర్భాషలు ఆడలేదు కానీ ఒక ఓనర్గా, నువ్వు టీం ఓనర్ అవి డబ్బులు పెట్టి ఉండొచ్చు, కానీ ఈజ్ ఎ గ్రేట్ ఇండియన్ క్రికెటర్. అతని మీద ఆ విధంగా బిహేవ్ చేయడం చాలా అన్యాయమైన విషయం. సో కేఎల్ రాహుల్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాడు అనుకుంటా, వచ్చేస్తాడు. అండ్ ఆర్సీబీకి రావడం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాఫ్ డు ప్లెసీ ఏజ్ పరంగా చూసుకున్నా, ఫామ్ పరంగా చూసుకున్నా, ఫ్యాఫ్ కంటే కూడా అతను ఉంటే చాలా బాగుంటుంది. ఇండియన్ ప్లేయర్, సాలిడిటీ ఇస్తాడు. ఈ మైట్ నాట్ ఓపెన్, ఎందుకంటే లాస్ట్ టైం ఎల్ఎస్జీ కూడా ఓపెన్ చేయదలుచుకోలేదు. హీ హెస్ బీన్ డూయింగ్ వెల్, హీ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్లో మరింత సాలిడిటీ ఇస్తాడు. విరాట్ కోహ్లీ ఎట్ ది టాప్ అండ్ కేఎల్ రాహుల్ ఎట్ 4 or 5, రజత్ పటీదార్ బ్రహ్మాండంగా ఉంటుంది బ్యాటింగ్. అండ్ దినేష్ కార్తిక్ రిటైర్ అయ్యాడు కాబట్టి కీపింగ్ ప్రాబ్లం కూడా తీరిపోతుంది. సో అద్భుతమైన ఆర్సీబీకి అదొక పెద్ద వరం ఉంది. మీరు అనొచ్చు కేఎల్ రాహుల్ కొంచెం మైల్డ్ పర్సన్, ఓకే ఈజ్ మైల్డ్, బట్ విరాట్ కోహ్లీ ఒక లీడర్గా ఉంటే టీంని గైడ్ చేయడానికి. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాకపోవచ్చు, బట్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. సో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కాంబినేషన్, విరాట్ కోహ్లీ హెస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ కేఎల్ రాహుల్, దే షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో చాలా బాగుంటుంది. అండ్ కేఎల్ రాహుల్ ఈజ్ ఎ కన్నడిగా, ఈజ్ ఎ లోకల్ మ్యాన్. ఒకప్పుడు ఆర్సీబీకి ఆడినవాడు, అండ్ అతను ఆడితే అతనికి చిన్నస్వామిలో ఆడిన అనుభవం కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సో కేఎల్ రాహుల్ ఆర్సీబీకి రావడం అనేది చాలా బాగుంటుంది. ఏ రకంగా చూసినా ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ బ్యాటింగ్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లం కనిపిస్తూ వచ్చింది. శ్రేయాస్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్, ఇలా చాలామంది, రజత్ పటిదార్ తప్ప వాళ్ళకి అంది రాలేదు. ఆ నేపథ్యంలో కేఎల్ రాహుల్ రావడం, వాళ్ళ బౌలింగ్ కూడా బెటర్ అయింది. సిరాజ్తో పాటు స్వాప్నిల్ సింగ్ లాంటి ఒక మంచి స్పిన్నర్ దొరకడం వాళ్ళకి. సో ఆర్సీబీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ది లాస్ట్ సీజన్. విల్ జాక్స్ ఫామ్ అనండి. సో ఇప్పుడు ఫ్యాఫ్ డు ప్లెసీ ప్లేస్లో రాహుల్ వస్తే వాళ్ళకి ఒక ఫారిన్ ప్లేస్ కూడా ఖాళీ అవుతుంది. దే కెన్ యాజ్ వెల్ రిటైన్ విల్ జాక్స్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ రిటైన్ చేసుకుని దే కెన్ గో ఫర్ సమ్ ఇండియన్ ప్లేయర్స్, సమ్ అదర్ ఫారిన్ ప్లేయర్స్. మంచి బౌలర్స్ కోసం వెళ్ళొచ్చు, మంచి ఒక ఫారిన్ స్పిన్నర్ కోసం వెళ్ళొచ్చు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో ఆర్సీబీకి నథింగ్ కెన్ బీ మోర్ యూస్ఫుల్ దెన్ హ్యావింగ్ రాహుల్ యాజ్ కెప్టెన్. రాహుల్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ చాలా చాలా గొప్పగా ఉండే అవకాశం. బట్ విల్ దట్ హ్యాపెన్? నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ట్రేడింగ్ చేస్తే తప్ప ఇవి అంత తేలిగ్గా ఈ మార్పులు జరగవు. ఎందుకంటే మీరు మెగా ఆక్షన్లో వీళ్ళని కొనాలంటే, రాహుల్ కొనాలన్నా, రిషబ్ పంత్ కొనాలన్నా, దే విల్ గో ఫర్ ఎ వెరీ హై ప్రైస్. ఇందులో అందరూ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఎప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది, మ్యాక్సిమం డిమాండ్. ఆల్రెడీ ఈసారి ప్లేయర్ పర్స్ ఈస్ గోయింగ్ అప్ టు 120 crores. సో 25 crores చూసాం లాస్ట్ టైం. ఈసారి 30 క్రాస్ అయిపోయి ఇట్ విల్ టచ్ ద రూఫ్. చెప్పర్ పాడికే అయిపోతుంది ఈసారి. చాలా హైగా వెళ్ళిపోతాయి ప్రైసెస్. సో ట్రేడింగ్లో వెళ్తేనే బెటర్ అని అనుకుంటున్నాను. వాళ్ళు ఎక్కువ డబ్బులు రాకూడదని కాదు, బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ ఫర్ ఎనీథింగ్. ఆ ప్లేయర్ మీద కూడా ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుంది కదా. సో ట్రేడింగ్లో వాళ్ళని తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ట్రేడింగ్ ద్వారా తీసుకుంటే అవుతుంది. లేకపోతే ఏంటంటే ఇట్ కుడ్ బి ఎనీబడీస్ గేమ్. మీరు అది ఆక్షన్లో
పలానా ప్లేయర్ కోసం మేము వెళ్తాము, అతను మాకు కావాలని ముందే మీరు కమిట్ అయితే మీరు ఆక్షన్లో అతను పికప్ చేయడం కష్టం. బహుశా వీళ్ళంతా ట్రేడింగ్ మీద బేసే ఇలాంటి లీక్స్ రిలీజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఇది 2. ఇక రోహిత్ శర్మ కూడా బయటకు వస్తాడని ఎప్పటి నుంచో ఉన్నది అది. అయితే ఇండియా క్యాప్టెన్గా అతను వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు కదా. సో ముంబై ఇండియన్స్ మైట్ బీ వాంటింగ్ టు రిటైన్ హిమ్. కానీ అతను రిటైన్ చేయాలంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండగా రోహిత్ శర్మ రిటైన్ చేయడంలో టీంకి ఎలాంటి మేలు జరగదు. లేదంటే హార్దిక్ పాండ్యాని తప్పించి మళ్ళీ రోహిత్ క్యాప్టెన్సీ ఇవ్వాలి. బట్ ఐ డోంట్ థింక్ రోహిత్ విల్ టేకప్ ఎంఐ క్యాప్టెన్సీ అగైన్. ఒకసారి అతను పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ క్యాప్టెన్ అవుతాడు అనుకోను నేను. సో అలాంటి ఆ మధ్య మనకి అనిపించింది, కొంతమంది అన్నారు కూడా, అనంత్ అంబానీ వెడ్డింగ్లో నీతా అంబానీ రోహిత్ని కావలించుకొని ఎమోషనల్ అయిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకొని అంత చేశారు. అంత బాగానే ఉంది. బట్ ఐ డోంట్ థింక్ రోహిత్ విల్ కంటిన్యూ ఇన్ ఎంఐ. రోహిత్ మైట్ కమ్అవుట్. అతని మీద చాలామంది ఫ్రాంచైజీలు కన్ను ఉన్నట్టుగా మనకు వస్తుంది. కేకేఆర్ అంటున్నారు, ఎల్ఎస్జీ అంటున్నారు, ఢిల్లీ క్యాపిటల్స్ అంటున్నారు. సో చూడాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా మనకు అలా వినిపిస్తున్న వార్తలే. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈవెన్ సూర్యకుమార్ కూడా బయటకు వస్తాడు. సూర్యకుమార్ రావడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే సూర్యకుమార్ని కూడా వదులుకోవాలని ముంబై ఎప్పుడు కోరుకోదు. సూర్యకుమార్ రోహిత్ అంటే ఏజ్ పరంగా చూసుకున్న సూర్యకుమార్ ఈజ్ నాట్ వెరీ యంగ్, బట్ యంగర్ దన్ రోహిత్ కదా, 33. సూర్యకుమార్ లాంటి ప్లేయర్ ముంబై ఇండియన్స్ చాలా కీ ప్లేయర్. బట్ సూర్యకుమార్కి ఉన్న ఇష్యూ ఏంటంటే నౌ హీఈస్ ఇండియా క్యాప్టెన్ ఇన్ T20 ఫార్మాట్. మరి ఇండియా క్యాప్టెన్గా ఉండి ఆ T20 ఫార్మాట్లో యూఆర్ నాట్ లీడింగ్ ఏ ఐపీఎల్ సైడ్. అది ఎలా అవుతుంది? రోహిత్ శర్మకి అయింది కదా మొన్న, అది వేరే విషయం. దట్ వాస్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్. కానీ ఈసారి ఆక్షన్లో కూడా సూర్యకుమార్ ఇక్కడ ఉండిపోయి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అయ్యి, హార్దిక్ పాండ్యా లీడింగ్ సూర్యకుమార్ ఇన్ ద ఐపీఎల్ అండ్ సూర్య లీడింగ్ హార్దిక్ ఇన్ ద ఫర్ ఇండియా. ఇదే చాలా గందరగోళంగా ఉంటుంది. సో సూర్యకుమార్ ప్రిఫరబ్లీ షుడ్ కమ్ అవుట్ అండ్ ట్రై టు లీడ్ ఐపీఎల్ టీమ్. ఈజ్ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ ఆఫ్ T20 ఫార్మాట్. అన్ని ఫార్మాట్స్ కాదు, మీరు అన్న టెస్ట్లో వాడాడు, వన్డేలో, T20లో అతను ఎవరైనా పేరు పెట్టగలరా? అండ్ హీ has done well in the World Cup also. The kind of innings he played in the semi-final, just remember that. సో సూర్యకుమార్ బయటికి రావడం కూడా అతని గురించి కూడా చాలామంది చూస్తారు. అండ్ ఈజ్ లీడింగ్ ద టీమ్స్ వెల్. సూర్యకుమార్ రావడం కూడా నిజమే కావచ్చు. సో ముంబై ఇండియన్స్ ఇన్ ది బార్గెన్ చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బుమ్రా కూడా బయటకు వస్తాడంటున్నారు, కానీ అది ఐ డోంట్ థింక్ దట్ మైట్ హ్యాపెన్. బుమ్రా మైట్ కంటిన్యూ దేర్. బుమ్రా ఈజ్ ఏ ముంబై ఇండియన్స్ ప్రోడక్ట్, అక్కడే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అది ఎక్కువగా రాలేదు వార్త. ఈ నలుగురు గురించి ఎక్కువ వస్తున్నాయి: కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అండ్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్. ఈ నలుగురిలో ఎవరు ఉంటారు ఏంటి? ట్రేడింగ్లో వెళ్తారా, లేకపోతే మెగా ఆక్షన్లో రోహిత్ శర్మ కనుకుంటే ఎప్పుడు ఎవరికి రానంత ప్రైస్ అతనికి వస్తుంది. దాంట్లో ఎలాంటి నేను ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తాను. మామూలుగా నాకు ఇది హాబీ. ఐపీఎల్ ఆక్షన్లో ఎవరు టాప్ బై అవుతారు, హైయెస్ట్ బిడ్ ఎవరికి వస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ, ఇఫ్ హీ కమ్స్ అండర్ ద హ్యామర్ ఇన్ ది కమింగ్ ఆక్షన్, ఐపీఎల్ ఆక్షన్, హీ విల్ బికమ్ ప్రాబ్లీ ది కాస్ట్లీయెస్ట్ ఎవర్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ అని నేను అనుకున్నాను. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి.